అందరికీ నమస్కారం. మన భారతదేశం అంటేనే కళలకు గౌరవించే దేశం, కళాకారులను గౌరవించే దేశం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కళలు ఈరోజు జీవం పోసుకుంటున్నాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అందులో భాగమైన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సాంప్రదాయాల భూమి. ఇక్కడ ప్రతి కళ ఒక కథకు చెప్తుంది, ప్రతి శిల్పం ఒక స్వప్నాన్ని కలిగి ఉంటుంది. మరియు ప్రతి చేతిలోనూ చేసే ఉత్పత్తి మన సాంస్కృతిక వారసత్వ ప్రతిబింబిస్తూ, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా మనం ఈ పాత రీతుల కళను కాపాడమే కాక హస్తకళలు కళాకారులకు కొత్త అవకాశాలు కూడా సృష్టిస్తున్నాం. Presently, there are over 2,05,000 handicraft artisans in Andhra Pradesh. It is the endeavour of the corporation to provide livelihood and skill development to all the handicraft artisans of our state. The corporation is undertaking several skill development initiatives in these various clusters of Andhra Pradesh. The corporation is not only focusing on the existing handicrafts but is also taking great efforts to introduce new handicrafts into the state. అలాగే మచిలీపట్నంలో మేము మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో వాటర్ హైసిన్ క్రాఫ్ట్ను పరిచయం చేస్తున్నాం. ఈ ప్రయత్నం ఎస్సీ మహిళలకు హస్తకళలకు ఆర్థిక సామర్థ్యాన్ని అందిస్తూ వారికి ఆర్థిక స్వాతంత్రం కోసం కొత్త మార్గాలు కూడా అందిస్తున్నాం. నిపుణుల సూచనలతో చిన్నాపురం గ్రామంలో సుమారుగా 40 మంది మహిళలకు ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేయడానికి శిక్షణ పొందుతున్నారు. నర్సాపురంలో క్రోచెట్ లేస్ కేవలం ఒక హస్తకళ మాత్రమే కాదు, ఇది మహిళా సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి వేలాదిగా ఉన్న మహిళ హస్తకళను ఒక నిష్ఠార్థమైన నైపుణ్యాన్ని వారసత్వంగా పొందారు. సున్నితమైన దారాలను అద్భుతమైన రూపకల్పన మార్చాయి. ఇవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడుతున్నాయి. ప్రభుత్వం మద్దతుతో వీరికి శిక్షణ అందిస్తూ మార్కెట్ యాక్సెస్ అందించి అంతర్జాతీయంగా తన ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క కళాకారుడు కూడా 1000 నుండి 2000 వరకు సంపాదించుకొని వారి కుటుంబాన్ని పోషించుకునే విధంగా తయారు చేసే విధంగా హస్తకళ అభివృద్ధి సంస్థ వారు లేపాక్షి ఎంపోరియం ద్వారా అందరికీ ప్రోత్సహించి జీవనాభివృద్ధి కల్పిస్తున్నారు. టెర్రకోట క్రాఫ్ట్ నందు అనేక ట్రైనింగ్ ప్రోగ్రాంలు వీళ్ళకి మెలకువలు అన్నీ నేర్పించాము. ఇందులో భాగంగా డిజైన్ డెవలప్మెంట్ వర్క్షాపు అది ఒక 30 days, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిజైన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 6 months, ప్యాకింగ్లో కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ పైన కూడా ట్రైనింగ్ చేసినాము. మన లేస్ పార్కులో తయారు చేసే వస్తువులన్నీ మనం స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళకి పంపించి దాంట్లో ఒక ఓడిఓపి కూడా సెలెక్ట్ అయ్యింది. ఇదివరకు ఈ సవారా ఆదివాసీ పెయింటింగ్స్ ట్రైబల్స్ ఇంటిలో వాళ్ళ గోడల పైన వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్స్, పెళ్ళిళ్ళు, వాళ్ళ ఫంక్షన్స్ ఇవన్నీ వాళ్ళ చేతితో న్యాచురల్ కలర్స్ యూస్ చేసి వాళ్ళ ఇంట్లో మట్టి గోడలపైన చేసుకునేవారు. ఈ బొమ్మలు తెల్ల పొనికి చెక్కతో తయారు చేస్తారండి. ఈ చెక్కలని కార్వింగ్ చేసి బొమ్మలుగా చేసి వాటికి న్యాచురల్ కలర్స్ వాడి దానికి మంచి అందం తెస్తారండి బొమ్మల్ని. ఈ రాజు రాణి ఈ బొమ్మలన్నీ తయారు చేసి వీళ్ళకి ఫంక్షన్ కూడా మన హస్తకళల సంస్థ నుంచి 14 మందికి
ఇవ్వడం జరిగినది. వీళ్ళు పురాతన కళ నుంచి అభివృద్ధి చెందుతున్నారు. అదేవిధంగా జనవరి 26న ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో ఏటికొప్పాక బొమ్మల శకటం మన 3వ స్థానంలో నిలిచి ఆంధ్రుల హస్తకళలను ప్రాముఖ్యతను చాటింది. ఈ రౌండ్ షేప్ అనేది చాలా ఒక 400 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు చేతులతో లాగి వర్క్ చేసేవారు. ఈ మిషన్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి. ఈ షోరూమ్ అంతా కూడా చాలా కొత్త కొత్త బొమ్మలతోటి, సో కొండపల్లి బొమ్మలతోటి, అట్లాగే మంచి మంచి గిఫ్ట్ ఐటమ్స్, సో చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంతకుముందు నేను చూసిన దానికంటే సో ఇప్పుడు చూసింది చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో అందరూ మోడర్న్ ఫ్యాషన్కి అలవాటు పడ్డ జనరేషన్లో ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే మన ఓల్డ్ కల్చర్ ఏంటి, మన ఫోర్ ఫాదర్స్ యూజ్ చేసిన ఐటమ్స్, అప్పటి ఆ జనరేషన్లో యూజ్ చేసిన మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి తెలుస్తాయి. మన రాజులు కళాకారులను గౌరవించటం, పోషించటం, మనకు హస్తకళలను అందించారు. అదే కోవలో మన అన్న నందమూరి తారక రామారావు గారు కళాకారులను సత్కరించటం, గౌరవించటం మనం అందరం చూసాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కళాకారులను గుర్తించి పద్మ అవార్డులు ఇవ్వటం, సత్కరించటం కూడా మనం చూసాం. మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కళలకు పెద్ద పీట వేస్తున్నారు. హస్తకళలను ప్రాముఖ్యత ఇచ్చేలా కళాకారులకు అండదండలు అందిస్తూ కొత్త డిజైన్ల రూపకల్పనపై కళాకారుల శిక్షణ ఇస్తున్నారు. హస్తకళలు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం. మేము ఈ రంగాన్ని మరింత బలపరిచి ప్రతి చేతితోనూ చేసిన కళను మన రాష్ట్ర గర్వాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.